ఈ యూనివర్సిటీ వచ్చేసి మేడం జేకే గ్రూప్స్ కి సంబంధించిన యూనివర్సిటీ. ఓకే. జేకే గ్రూప్స్ లో జేకే పేపర్ అవ్వచ్చు, జేకే సిమెంట్ అవ్వచ్చు, జేకే టైర్స్ అండ్ జేకే ఫెన్నర్ అండ్ దాంతో పాటు రేమన్స్ వాళ్ళు 2% సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద సొసైటీకి బ్యాక్ డొనేట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే సిఎస్ఆర్ ఫండింగ్ ఈ యూనివర్సిటీ మీద ఇన్వెస్ట్ చేశారు. అంటే మన స్టూడెంట్స్ కి 100% వరకు స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉండడానికి కారణము సిఎస్ఆర్ ఫండింగ్. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రన్ అవుతున్న యూనివర్సిటీ ఇది. సూపర్ అండి. అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ అండ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు స్కాలర్షిప్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తూ సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ అండ్ దాంతో అకాడమిక్ వైజ్ గా కూడా మనం ఐఐటికి వెళ్ళి చదువుకునే విధంగా అట్లా. ఇప్పుడు స్కాలర్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేడం, స్కాలర్షిప్స్ మన ప్రతి స్టూడెంట్ కి 90-95 అనేది కామన్ గా తెలుగు స్టేట్స్ లో వస్తున్నాయి. అవునవును. ఇంటర్మీడియట్ 12th లో 95% అబోవ్ వస్తే 50% స్కాలర్షిప్ ఉంది. 90-95 వస్తే 30% వేవ్ ఆఫ్ ఉంది. 85-90 వచ్చేసరికి 20% వేవ్ ఆఫ్ ఉంది. 75-85 వచ్చేసరికి 10% వేవ్ ఆఫ్ మన యూనివర్సిటీ ఫీజులో. అండ్ దానితో పాటు జేఈలో మన స్టూడెంట్స్ కి 95% అబోవ్ వస్తే 100% స్కాలర్షిప్. ఒక్క రూపాయి కూడా మీరు యూనివర్సిటీకి కట్టాల్సిన అవసరం లేదు. 90-95 ఉంది అనుకోండి మేడం, మనకు స్కాలర్షిప్ 75% ఉంటుంది. 85-90 ఉంది అనుకోండి 50% స్కాలర్షిప్ ఉంది. అండ్ 80-85 అనుకోండి 30% స్కాలర్షిప్ ఉంది. 75-80 అనుకోండి 20% స్కాలర్షిప్ ఉంది. 70-75 అనుకోండి 10% స్కాలర్షిప్. అంటే ప్రతి ఒక్కరికి అంటే 70% వచ్చిన వాళ్ళు కూడా మనకి స్కాలర్షిప్ అనేది ఇక్కడ ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కి తెలుగు స్టేట్స్ నుంచి మన యూనివర్సిటీకి వచ్చే ప్రతి స్టూడెంట్ కి స్కాలర్షిప్ అందుబాటులో ఉంది. స్కాలర్షిప్స్ బాగున్నాయి. అండ్ దీంతో పాటు ఇంకా ఎడ్యుకేషన్ లోన్ పరంగా ఎలా ఉన్నాయి? ఎస్ మేడం, ఇప్పుడు మన దగ్గరికి చదువుకుంటున్న స్టూడెంట్స్ కి దే ఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ ఎడ్యుకేషన్ లోన్. యూనివర్సిటీస్ లో మనకు వచ్చేసరికి ఎడ్యుకేషన్ లోన్, ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ కూడా మన యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉంది. నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ నుంచి కూడా మన వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ అందుబాటులో ఉంది. వితౌట్ ఎనీ కొలెట్రాల్, ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా 7.5 lakhs వరకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే అవకాశం కూడా మన గవర్నమెంట్ యూనివర్సిటీ వాళ్ళకి కల్పిస్తుంది స్టూడెంట్స్ కి. ఓకే, నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చిందండి. ఇప్పుడు బీటెక్ 4 years కదా, 2 years తర్వాత మిగతా 2 years మనం వేరే వేరే ఐఐటీస్ లో చేసుకోవచ్చు అన్నారు. అయితే మరి ఇదేదైతే మనకి ఫీ ఉంటుందో మనం ఎక్కడ చదువుతున్నామో అక్కడ పే చేయాలా, లేదంటే ఇక్కడ పే చేసి మళ్ళీ అక్కడ కూడా పే చేయాల్సి ఉంటుందా? జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో చదువుకున్న సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ 2 years ఇన్ జేకేఎల్యూ, 2 years ఇన్ అబ్రాడ్ అవ్వచ్చు, 2 years ఇన్ ఐఐటీస్ అవ్వచ్చు. ఆ 2 years మీరు ఎక్కడ చదువుకుంటే దాని ఫీజు మాత్రం మీరు అక్కడ కడతారు, ఈ యూనివర్సిటీ ఫీజు కట్టరు. ఓకే, అంటే స్టూడెంట్ 4 years ఇక్కడ చదువుకుంటే 4 years ఫీజు ఇక్కడ కట్టాలి. 4 years చదువుకోవాలి, 2 years ఇక్కడ చదువుకున్నాడు, 2 years వేరే యూనివర్సిటీ వేరే ఐఐటీస్కి వెళ్ళిండు అనుకున్నప్పుడు ఆ ఐఐటీ ఫీజు ఎంతైతే ఉంటుందో, ఆ ఐఐటీ హాస్టల్ ఫీజు ఎంతైతే ఉంటుందో అది మాత్రమే కట్టుకోవాలి తప్పించి ఈ యూనివర్సిటీకి మీరు సింగిల్ రూపీ కట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయండి మేడం? మనకు బీటెక్ లో వచ్చేసరికి స్టూడెంట్స్ కి కంప్యూటర్ సైన్స్ లో కంప్యూటర్ సైన్స్ కోర్ ఉంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ 4 courses ఆర్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్. అండ్ ఈసీఈ, విఎల్ఎస్ఐ మాత్రమే ఉంది. అంటే ఓన్లీ 5 courses మాత్రమే మనకు బీటెక్ లో స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంది. ఎందుకంటే ఐఐటి కొలాబరేషన్స్, ఐఐటి కరికులం కాబట్టి దే హావ్ బీన్ చూసన్ ఓన్లీ దీస్ 5 courses.